ఎవరో నాకు బాగా టెన్షన్స్ వచ్చేస్తున్నాయి. నాకు బంధాల అనుబంధాలలో ఎవరితోటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నాకు భయపడిపోతున్నాను. యాంగ్జైటీ పడిపోతున్నాను. నాకు దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారని ఫీల్ అయిపోతున్నాను. నాకు ఇంట్రావర్ట్ లక్షణాలు పెరిగిపోతున్నాయి. చిన్న విషయం టెన్షన్స్, భయాలు వచ్చేస్తున్నాయి. నాకేంటో అర్థం కావడం లేదు అని బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఇవన్నీ కూడా నేను రాసిన బుద్ధ మైండ్, బుద్ధ థెరపీ బుక్‌లో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు కావాలనుకుంటే. ఆయన ఏం చేశాడంటే ఒక కప్పు నీళ్ళు తీసుకురామన్నాడు. నీళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో ఒక చెంచా 2 చెంచాలు ఉప్పేసాడు. తాగమన్నాడు. ఎలా ఉందన్నాడు. అబ్బా! ఉప్పు కసవన్నాడు. కప్పు ఎంత ఉంటుంది? ఎంత? ఉప్పు. ఈసారి పక్కన ఉన్న గంగా నది దగ్గరికి వెళ్ళి ఎంత ఉప్పు దాంట్లో ఏమన్నాడు. వేసాడు. కరిగిపోయింది. ఇప్పుడు నీళ్ళు తాగమన్నాడు. నీళ్ళు ఎలా ఉన్నాయి? బా! గంగాజలం ఎంత మధురంగా ఉందో అన్నాడు. మరి అప్పుడు ఉప్పు ఎలా తెలిసింది? ఇప్పుడు ఎలా తెలియదు? నువ్వు ఇంతకు పరిమితం అయిపోయావు. ఈ స్థితిలో గిరిగీసి కూర్చున్నావు. నువ్వు అక్కడ ఉంటున్నావు. అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు దూరం అయినప్పుడు కావచ్చు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కావచ్చు, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కావచ్చు, చిన్న దుఃఖం వచ్చినప్పుడు కావచ్చు, గలగల గలగల వణికిపోతున్నావు. దాంతో ఏమైపోయింది నీకు? టెన్షన్స్ పెరిగిపోతున్నాయి, యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి. నీ జీవితాన్ని ఇంత చేసుకున్న జీవితంలో అక్కడే నువ్వు చేప పిల్ల కొట్టుకుంటున్నావు. గంగా అనేది చాలా పెద్దది, చాలా రాష్ట్రాన్ని కలుపుతుంది. దాంట్లో ఎంత ఉప్పు వేస్తే ఆ ఉప్పు ప్రభావం గంగ మీద ఉండదు. గంగ యొక్క ఒరిజినల్ ప్రభావం తీయదనం, ఆ తీయదనమే నీకు ఉంటుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుందంటే, నువ్వు కంఫర్ట్ జోన్లో కూర్చున్నంతసేపు నీ సమస్యలు పెద్దగా కనిపిస్తాయి. అది భయం కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఓసిడీ కావచ్చు, బోసిడీ కావచ్చు, ఏదైనా సరే నీకు ఆర్థిక సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి. నువ్వు తీసుకునే రిస్క్ చూస్తే ఏముండదు. రిస్క్ తీసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. నీ అనుబంధాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక బంధం దూరం అయిపోయిన వెంటనే నాకు ఏదైనా అయిపోతుందని భయం స్టార్ట్ అవుతుందండి. అనుబంధాలతో పాటు అనుభూతులు పొందాలనుకుంటే నీ హృదయం విశాలంగా ఉండాలి. ఆనందమయం అంటే ఇదే. నీ ప్రపంచం విశాలంగా ఉండాలి. ఈ విశాలమైన ప్రపంచంలో ఒకటి దూరం అయిపోయినా సరే నీ మీద ప్రభావం చూపించదు. ఈ విశాలమైన ప్రభావంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అలవాటు అయింది కాబట్టి ఒక ప్రాబ్లంకు నువ్వు చలించవు. ఈ విశాలమైన ప్రపంచంలో రిస్క్ తీసుకోవడం నీకు అలవాటు అయింది కాబట్టి ఆ రిస్క్ నీ మీద ప్రభావం చూపించదు. అయితే ఫలితం వస్తుంది, ఎదుర్కొంటే అనుభవం వస్తుంది. కాబట్టి అక్కడ కూర్చొని ఆ ఎక్స్పీరియన్సెస్ని, ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని, అనుబంధాలు పెరుగుకుంటే, కనెక్టివిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా అంటే ఒక కనెక్షన్ దూరం ఉన్నా సరే నీకు బాధలు, భయాలు వస్తాయి. యాంగ్జైటీ, టెన్షన్లు, డిప్రెషన్ ఎందుకు వస్తాయంటే ఇందుకు వస్తాయి. నెట్వర్కింగ్ పెంచుకోండి, ప్రపంచాన్ని పెంచుకోండి, బాగా అనుభవాలు పెంచుకోండి, పుస్తకాలు చదవండి, పర్యాటకాలకు వెళ్ళండి, వ్యక్తులతో పరిచిపోండి. నాకు సంబంధం వాళ్ళతో మాట్లాడతాను అనుకోకండి, సంబంధం కాని వాళ్ళతో కూడా మాట కలపండి. పరస్పర విరుద్ధమైన భావాలతో కలపండి, పరస్పరమైన సంస్కృతుల మధ్య కలపండి, రకరకాల భాష వాళ్ళతో మాట కలపండి, వ్యక్తులతో మాట కలపండి, కొత్తవి నేర్చుకోండి, అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అండి. మీ మీద ఏది ప్రభావం చూపించండి. సో నిరంతరం నలుగురితోటి కనెక్టివిటీ పెరగడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. నువ్వు లోకల్లోనే ఉండు కానీ గ్లోబల్గా నీకు సంబంధాలు ఉన్నప్పుడు ఏ సంబంధం పైన నీకు బాధ ఉండదు. ఏ టెన్షన్, ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు చెల్లించవు. నిరంతరం నీకు ఏం చేయాలని చెప్పాను ఇందాక, అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అవ్వు. ప్రపంచం అంతా నీదే, వసుదైక కుటుంబం అంది. లివ్ లోకల్, గో గ్లోబల్. లివ్ లోకల్, గో గ్లోబల్. అలా ఉన్నప్పుడు నీకేమవుతుందంటే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం నీకు వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, సక్సెస్ పెరుగుతుంది, జీవితంలో ఎదుగుతావు. మామూలుగా ఉండను, ఎదుగుతావు. ఎప్పుడు టీ కప్పుకే పరిమితం అవ్వద్దు, నీకున్న పరిస్థితులకే పరిమితం అవ్వద్దు. అక్కడే ఉంటే ఎప్పుడూ అక్కడే ఉంటావు. ఆ భవబంధాల్ని తెంచుకుని, లక్ష్మణ రేఖని తెంచుకుని బయటికి వెళ్తే ప్రపంచం అనేది విశాలంగా ఉంటుంది. బేరియర్స్ అని బ్రేక్ చేయి, ప్రపంచం అంతా నీ చేతిలోకి వస్తుంది. ఏ చిన్నది జరిగినా సరే రిలయన్స్ ఇండస్ట్రీని ఏమీ డిస్టర్బ్ చేయదండి. నీ బిజినెస్ ఎంత అయినప్పుడు ఏ చిన్న జరిగినా డిస్టర్బ్ అవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీ పెద్దదైనప్పుడు ఎక్కడో ఏదైనా ప్రాబ్లం జరిగితే అది ఇండస్ట్రీని ఏం చేయదు, ఎందుకంటే అది మహాశక్తి.
మీరు కూడా మహాశక్తిగా మారాలి, సూపర్ మ్యాన్గా మారాలి, సూపర్ హీరోగా మారాలి. ఒక వ్యక్తి శక్తి అవ్వాలి, శక్తి మహాశక్తి అవ్వాలి, మహాశక్తి వ్యవస్థ అవ్వాలి. అలా అవ్వాలని కోరుకుంటూ ఇటువంటి టెక్నిక్స్ సంబంధించిన పుస్తకాలు కానీ, సీడీలు కానీ, వీడియోలు కానీ కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంత్ గారి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందిలే మంచి కాలం ముందుగా డాక్టర్ క్రాంత్ గారు. ఐ లవ్ యూ ఆల్.